బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పీఠంపై కన్నేసింది కేంద్ర బీజేపీ. ఈసారి ఎలాగైనా ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్లాన్తో ఉంది. దానికి తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఢిల్లీలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు ప్రధాని. ఢిల్లీ కేంద్రంగా పక్కా పొలిటికల్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఢిల్లీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఎన్నికలతో కేజ్రీవాల్ కు చెక్ పెట్టాలని చూస్తుంది బీజేపీ. అయితే ఆమ్ ఆద్మీ మాత్రం మూడోసారి కూడా ఢిల్లీ పీఠం తమదేనని ధీమాగా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. ఢిల్లీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇటు బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా పోటీగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి శివ? ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. మరో నెల రోజుల్లోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన వ్యూహాలకు ప్రధాని నరేంద్ర మోడీ పదులు పెడుతున్నారు. మరోవైపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పాదయాత్రల ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలను గుప్పిస్తోంది. మళ్ళీ అధికారులకు వస్తే ఏం చేయబోతున్నాం, గతంలో ఇచ్చిన హామీలని కూడా వారందరికీ గుర్తు చేస్తూ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే మరికొన్ని కొత్త హామీలు ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యూహాలకు పదులు పెడుతున్నారు. దానిలో భాగంగానే గతంలో కూడా మనం చూసాం, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలోనే ఆ రాష్ట్రాల్లో పర్యటించి ప్రాజెక్టులను ప్రారంభించడం, నిధులు కేటాయించడం, అవి ఓటర్లుగా మలుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే గతంలో ఏ విధంగా అయితే ప్రాజెక్టులను ప్రారంభించడం, ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో దించడం ద్వారా ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది ఢిల్లీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి నిర్మించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దాదాపు 1600కు పైగా ఇళ్ళు ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు. వాటిని వారందరికీ ఇచ్చే విధంగా కూడా అక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు. అది మరొకవైపు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రారంభించబోతున్నారు. నవరోజీ నగర్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, అలాగే సరోజిని నగర్లోని గ్రాప్ టైప్ 3 క్వార్టర్స్కి సంబంధించి కూడా ప్రజలకు కేటాయించేందుకు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ద్వారకాలో సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి సీఎం పీఠం మాదే, ఢిల్లీ పీఠం మాదే, ఢిల్లీ ప్రజలు మాకే పట్టం కడతారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, లేదు ఈసారి ఢిల్లీ సీఎం పీఠం మేమే కైవసం చేసుకుంటామంటూ కూడా బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నజఫర్గఢ్లోని రోషన్పూర్లో వీర్ సావర్కర్ కళాశాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. అంటే వీర్ సావర్కర్కు సంబంధించిన కళాశాలను శంకుస్థాపన చేసి దాన్ని త్వరగా ప్రారంభించాలి, నిర్మాణం పూర్తి చేయాలనేది బీజేపీ భావిస్తోంది. దానిలో భాగంగానే ఎన్నికల ముందు ఈ హామీ ఇస్తే తర్వాత ఎన్నికల విజయం సాధించిన తర్వాత దాని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక తాయిలాలను ప్రకటించేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. దానిలో భాగంగానే ముందస్తుగా ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిస్తోంది. దానిలో భాగంగా వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కానీ, ఇప్పుడు ఈ మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ప్రజలు వారికి పట్టం కడతారు అనేది ప్రధానంగా ఢిల్లీ బీజేపీ నాయకత్వం అయితే రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే ఇప్పటికే ఈ కార్యక్రమాలకు సంబంధించి 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ కూడా ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 12 గంటలకు ఢిల్లీలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు మొదలవుతాయి. వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఫ్లాట్స్ను వారికి అందజేయడం కానీ, మరోవైపు సిబిఎస్ఈకి సంబంధించి గ్రాప్ 4 గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన కాంప్లెక్స్లు, మరోవైపు వీర్ సావర్కర్కి సంబంధించిన
కళాశాల శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు సుడిగాలి పర్యటన చేసి అవి ప్రారంభించడం, ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం. మరోవైపు గత ప్రభుత్వ హయాలు అంటే ఇప్పుడు ఏదైతే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో గత 2 పర్యాయాలుగా ఢిల్లీ ప్రజలను మోసం చేస్తుందనేది ప్రజలకు తీసుకువెళ్లడం, వారు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా ప్రజలను మేల్కొల్పడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈసారి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సుడిగాలి పర్యటన చేయడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. అంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి, ఓటర్లను ప్రసన్నం చేసుకుని వారి వైపు ఏ విధంగా తిప్పుకోవాలనేది కూడా ప్రధానంగా బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కానీ ఇటు ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటికే పాదయాత్రలు మొదలుపెట్టింది. గత 3 నెలలకు పైగానే పాదయాత్రలు చేపడుతూ ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాము, మళ్ళా వస్తే ఏం చేస్తామనేది కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ 2 పార్టీలు కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.